అలాగే నా పేరు మధ్యలో ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. కేరళలో ఒక వ్యక్తి చేసింది తప్ప, ఒక అమ్మాయి చేసింది తప్ప, అండ్ ఒక వ్యక్తి తప్పు చేస్తున్నట్టయితే దాన్ని వీడియో తీయడం తప్ప, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ వస్తున్నాయి ఒక ఇన్సిడెంట్ కారణంగా. అండ్ ఒక వ్యక్తి ప్రాణం పోయింది, అండ్ ఇంకొక ఆవిడ ఇప్పుడు బేసిక్గా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నట్టు అయిపోయింది. సో అసలు ఏం జరిగింది ఆ ఇన్సిడెంట్లో అనేది కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. దీపక్ అని ఒక 42 ఏళ్ల వ్యక్తి ఉన్నాడు. కొన్ని చోట్ల 41 అంటున్నారు, కొన్ని చోట్ల 42 అంటున్నాడు. మేబీ ఇట్స్ ఓకే. సో 42 ఏళ్ల వయసున్న దీపక్ అనే ఒక వ్యక్తి 18వ తారీఖున ఆదివారం నాడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అతను ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడం. అది అతనికి సంబంధించిన వీడియో. ఆ వీడియోలో అతను ఉన్నాడు. ఆ వీడియో బాగా వైరల్ అయింది. అది వైరల్ అవ్వడం వలన అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అనమాట. సో అసలు ఆ వీడియోలో ఏముంది అండ్ ఆ వీడియో ఎందుకు తీయాల్సి వచ్చింది అనేది కొంచెం అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఆ వీడియోలో ఏంటంటే అతను ఒక ఆవిడ్ని బస్సులో జర్నీ చేస్తున్నారు. మొత్తం అంతా కూడా చాలా రష్గా ఉంది మొత్తం బస్సు అంతా. అండ్ అతని చెయ్యి ఒక మహిళకి తగులుతోంది. ఒక అమ్మాయి యొక్క బాడీ పార్ట్స్కి తగులుతోంది, ఎస్పెషల్లీ చెస్ట్కి తగులుతూ ఉందన్నమాట. అంటే నార్మల్గా వీడియో మొత్తం కనుక చూసినట్టయితే అంత ఎక్కువగా తగిలినట్టు అనిపించలేదు. బట్ లాస్ట్ మూమెంట్లో బస్సు దిగుతున్నాడు అతను అన్న టైం ఏదైతే ఉందో ఆ మూమెంట్లో మటుకు కొంచెం ప్రాపర్గానే తగిలినట్టే అనిపించింది. సో మిగతా వీడియో అంతట్లోని కూడా ఏదో ఈ అమ్మాయే కావాలని అతని దగ్గరికి జరిగిన ఫీలింగ్ కూడా కలుగుతూ ఉంటుంది. అంటే ఆ వీడియో తీయడం కోసం అతను అలా చేస్తున్నాడని చెప్పడం కోసం ఇంకా ముందుకెళ్ళిన ఫీలింగే ఉంటుంది యాక్చువల్గా స్టార్టింగ్ నుంచి అంతా చూస్తే ఆ వీడియోలో. బట్ ఎండింగ్లో మటుకు అతని చెయ్యి తగిలించాడు అన్న ఫీలింగే కలుగుతుంది. అంతవరకు ఆ వీడియోలో అయితే చాలా క్లియర్గా కనబడుతుంది. ఆ వీడియోలో ఉన్న ఆవిడ పేరు షిమ్జిత. ఈవిడ ఏమంటుందంటే అతను హెరాస్ చేస్తున్నాడు లేడీస్ని అని చెప్తోంది. అండ్ పీపుల్ ఏమంటారంటే జనరల్గా బస్సుల్లో క్రౌడ్ మూమెంట్ అంత ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది కదా, అందులో తప్పే ఉంది అని చెప్పి పీపుల్ పాయింట్. ఎందుకంటే చాలా రష్గా ఉన్న బస్సు, అది చాలా రష్గా ఉంది. సో అంత రష్గా ఉన్న టైంలో మరి ఇంకా ఆబ్వియస్లీ ఇలాగే ఉంటుంది సిచ్యువేషన్ అనేది కొంతమంది పాయింట్. బట్ యాక్చువల్గా వీడియో బిగినింగ్లో కనుక నోటీస్ చేసినట్టయితే అతని చుట్టూ అందరూ లేడీసే ఉన్నారు, అతను మాత్రం మధ్యలో ఉన్నాడు. సో అలా కాకుండా ఎప్పుడైనా సరే లేడీస్ అందరూ ఒక సైడు, జెంట్స్ అంతా ఒక సైడు ఉంటే అయిపోను నన్ను అడిగితే. కాకపోతే అతను ఆ మధ్యలో ఉండడం వల్ల కూడా కొంచెం ఇబ్బంది అయి ఉండొచ్చు, అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. సో ఎప్పుడైతే ఇతను చనిపోయిన తర్వాత చాలామంది ఏంటంటే ఇంకా ఆవిడని క్రిటిసైజ్ చేశారు. డెఫినెట్గా ఆవిడదే తప్పు, ఆవిడ ఎగ్జాగరేట్ చేసింది. అక్కడ బస్సులో ఏదైతే యాక్సిడెంటల్గా బాడీ టచ్ అనేది జరుగుతుందో, అంటే ఇప్పుడు చాలా హెవీ క్రౌడ్స్ ఉన్నాయబ్బా, అంత హెవీ క్రౌడ్స్ ఉన్న టైంలో తర్వాత బస్సులు అంటే ఏంటి, బస్సులు ఏమన్నా వోల్వో కార్లా లేదంటే బెంజ్ కార్లా, అసలు ఎలాంటి మూమెంట్ తెలియకుండా స్మూత్గా వెళ్ళిపోవడానికి స్పీడ్ బ్రేకర్లు వచ్చినా గుంతలు వచ్చినా బస్సుల్లో ఉండే మూమెంట్ ఏంటో మనకు తెలుసు. సో ఆ టైంలో ముందు పడుతుంటారు, టచ్ అవుతుంటారు ముందున్న పర్సన్స్కి. ఈవెన్ అమ్మాయిలు అవుతారు, అమ్మాయిలు అవుతారు, అబ్బాయిలు కూడా అవుతారు. సో అదే అంటున్నా. సో అది జనరల్గా కామన్గా జరిగేది అది. ఇన్ఫ్యాక్ట్ మనం అప్పుడెప్పుడో ఒక వీడియో బాగా గుర్తు, ఆ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది కూడా. అదేంటంటే ఒక బస్సులో కొంతమంది ట్రావెల్ చేస్తారు, ఒక అమ్మాయి ముందు ఇలా నుంచుంటారు, స్పీడ్ బ్రేక్ వేస్తాడు డ్రైవరు, ఆ అబ్బాయి ముందు మీద పడతాడు ఆ అమ్మాయి మీద, ఆ అమ్మాయి కొడుతుంది, కొట్టి ఏవో మాట్లాడుతుంది అనమాట. అమ్మాయి కనబడితే చాలు మీద పడకుండా ఉంటారు అది ఇది అని చెప్పి. సరే అని చెప్పి ఏటి మాట్లాడకుండా ఆ అమ్మాయి ముందుకు వచ్చి నుంచుంటాడు. నెక్స్ట్ టైం మళ్ళీ బస్సు బ్రేక్ వేస్తాడు. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఈడి మీద పడుతుంది, లాగి పెట్టోడు కొడతాడు. సో అది మనం చూసాం యాక్చువల్గా. సో ఇదంతా ఎందుకు, ఈ కైండ్ ఆఫ్ వీడియోస్ అన్నీ కూడా వాటి యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే బస్సులు అన్నాక ఇంక ఇలా జరుగుతుంది, ఇది కామన్, ప్రతి ఒక్కరి ఇంటెన్షన్ అది కాదని చెప్పడానికి. సో అది మనం ఇంతకుముందు చూసామండి, ఇప్పుడు కూడా అలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ ఎవ్రీవన్ వాంట్స్ టు టచ్ ద ఉమెన్ ఇంటెన్షనల్లీ. సో అది పాయింట్ ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఎందుకు వచ్చిందిలే, ఇప్పుడు ఆ అమ్మాయి ఏదైనా గోల్ చేసినా గొడవ చేసినా ఏదో ఒక పంచాయతీ కదా అన్న ఒక పాయింట్లో కూడా ఉంటారు చాలామంది. అలా ఆలోచించిన వాళ్ళు ఉంటారు, రెస్పెక్ట్ ఇచ్చి ఆగిపోయిన వాళ్ళు ఉంటారు, మనకి తప్పని ఆగిపోయిన వాళ్ళు ఉంటారు, అన్ని రకాలుగా ఉంటారు. బట్ అలా కాకుండా ఎక్కడో కొంతమంది మటుకు ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో ఉంటారు, కాదన్న. కానీ ప్రతిసారి అదే అనుకోవడం అయితే వాస్తవం కాదు. సో ఇది ఒక పాయింట్ అయితే ఉంది. సో ఈయన కోజికోడికి చెందిన పర్సన్ ఒక టెక్స్టైల్ ఫిల్మ్లో వర్క్ చేస్తున్నాడు ఆయన. సో 16వ తారీఖున ఆయన
కన్నూరుకి వర్క్ కోసం వెళ్తున్నాడు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన దాని ప్రకారం. అండ్ ఈ షిమ్జిత్ అనే పర్సన్ ఏంటంటే ఒక కన్సల్టెంట్ సైకాలజిస్ట్ అండ్ కామర్స్ లెక్చరర్ అంట. సో ఈవిడ ఈ కేఎస్ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేస్తుంది సేమ్ బస్సులో. సో ఆవిడ ఈ వీడియో అంతా కూడా వైరల్ అయ్యి ఇతను చనిపోయిన తర్వాత ఆవిడ మళ్ళీ ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చిందనమాట. సో ఇది యాక్సిడెంట్ అయితే కాదు, లేదా మిస్అండర్స్టాండింగ్ అయితే కాదు, ఇది డెఫినెట్గా వైలేషనే, అతను చేసిన తప్పే అని చెప్పి చెప్తుంది అనమాట. అంటే ఏషియానెట్ న్యూస్ వాళ్ళకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది దీని తర్వాత, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత. అక్కడ ఆవిడ ఏం చెప్తుందంటే, వేరే ఇంకొక అమ్మాయితో అతను అలా బిహేవ్ చేయడం చూసి, అన్కంఫర్టబుల్గా బిహేవ్ చేయడం చూసి నేను వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశాను నేను. సో సెల్ఫీ వీడియో స్టార్ట్ చేశాను నేను. అండ్ ఈవెన్ అతను నేను వీడియో రికార్డ్ చేయడం కూడా చూశాడు. అండ్ బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత బస్సు క్రౌడ్ తగ్గిన తర్వాత మళ్ళీ వీడియో ఆన్ చేశాను. అండ్ అప్పుడు అతను ఇంటెన్షనల్గా నన్ను టచ్ చేశాడని చెప్పింది ఆమె. అండ్ నా ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి 100% ట్రూ, అందులో అబద్ధం అయితే ఏమీ లేదు. కాకపోతే అతను ఆత్మహత్య చేసుకొని చనిపోతాడని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పింది ఆమె. సో అదే జనవరి 18 సండే రోజు మార్నింగ్న ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అనమాట ఇంట్లో. సో దీపక్ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే అతను చాలా అంటే చాలా మెంటల్ స్ట్రెస్కి గురయ్యాడు ఆ వీడియో సర్క్యులేట్ అవ్వడం వల్ల. అది అతన్ని బాగా బాధ పెట్టింది. అండ్ పీపుల్ ఎవరైతే సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారో వేరే వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు, నిజమేంటో తెలియకుండా ఇలాంటివి ఏవి కూడా పోస్ట్ చేయొద్దు, షేర్ చేయొద్దు అని చెప్పి ఆ రిలేటివ్స్లో కొంతమంది అయితే చెప్తున్నారు అనమాట. సో బట్ అదే అంటున్నా, ఇక్కడ పాయింట్ ఏంటి అంటే అసలు ఆ అమ్మాయి చెప్తున్న దాన్ని బట్టి అండ్ ఆ వీడియోలో కూడా లాస్ట్లో ఉన్నదాన్ని బట్టి, ఆ వీడియో కూడా 100% ట్రూత్ అని చెప్పలేము మనం. బట్ ఆ వీడియో లాస్ట్లో ఉన్నదాన్ని బట్టి అది టచ్ అవుతోందని అతనికి తెలుసు, టచ్ అవుతోందని ఈమెకి తెలుసు. అండ్ కొంచెం వెనక్కి జరిగితే అయిపోయేది, లేదు అంటే ఇంకొకటి అది ఇంటెన్షనలా అన్ఇంటెన్షనలా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. సో అంటే టచ్ అవుతుందని తెలిసినా కూడా ఇంకా అక్కడ మూమెంట్ ఏదైతే ఉందో, ఆ క్రౌడ్ ఏదైతే ఉందో దానివల్ల ఇంకా వేరే ఇంకా ఏం చేస్తాం, దిగాలి కదా ఇంకా లైట్ ఇవన్నీ అనుకొని అసలు దాన్ని పెద్దగా పట్టించుకోకుండా అది పర్టికులర్గా ఒక ఉమెన్ యొక్క ప్రైవేట్ పార్ట్, సో దాన్ని టచ్ చేశాను అన్న ఒక ఎగ్జైట్మెంటు, అలా కాకుండా ఏదో ఒక శరీరంలో ఒక ముఖ తగిలింది నాకు, నేను అటు ఇటు తిరుగుతున్నప్పుడు అనుకొని కూడా అతను వెళ్ళిపోయి ఉండొచ్చుగా. అంతే కదా. ఇప్పుడు అతను కావాలని పర్టికులర్గా టార్గెట్ చేసి పర్టికులర్గా ఎయిమ్ చేసుకొని అక్కడే టచ్ చేశాడు అనడానికి కూడా లేదు. కొన్నిసార్లు బేసిక్గా హ్యూమన్ మైండ్ 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి ఇక అతనికి తెలిసి ఆ పార్ట్ గురించి ఐడియా ఉండి, ఐడియా ఉండి అంటే ఆ పార్ట్ని టచ్ చేస్తున్నానన్న ఐడియా ఉండి అతను టచ్ చేయడం. లేదంటే 2 ఏదో ఒక బాడీ పార్ట్ టచ్ అవుతుంది, అది చెయ్యైనా అవ్వచ్చు, లేదంటే వీపైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎటైనా అవ్వచ్చు. బట్ ఏమంటే ఇంకా క్రౌడ్లో ఇంకేదో దిగుతున్నప్పుడు అటు ఇటు తిరుగుతున్నప్పుడు తగులుతాయి అంతే అన్నట్టుగా అయినా ఉండొచ్చు. సో ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇలాగే బ్రెయిన్ 2 రకాలుగా ఆలోచిస్తుంది. సో ఎవరి బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుంది అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం కదా. అక్కడ వీడియోలు తీసినంత ఈజీ అయితే కాదు అది చెప్పడం. కానీ ఇక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయిది తప్పు అని పాయింట్అవుట్ చేద్దామన్నా కూడా అసలు ఏ రకంగా పాయింట్అవుట్ చేస్తాం మనం? ఈ దీపక్ అనే అతను బతికుంటే కదా మనం ఏమైనా పాయింట్అవుట్ చేయడానికి. ఆ దీపక్ అన్న అతను డైరెక్ట్గా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. అతను బతికుండి నేనేం తప్పు చేయలేదు, అది బస్సులో వెళ్తున్నప్పుడు జరిగే మూమెంట్ అది అని చెప్పి అతను నిలబడాలి. అరే 42 ఏళ్ళు వచ్చినాయి అంటే కొంత సొసైటీ అవేర్నెస్ కానీ, లేదంటే ఒక నాలెడ్జ్ కానీ అంతా ఉంటుంది కదా. అది ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు కదా. సో ఆయన పిల్లలకి చెప్పే ఏజ్లో ఉన్న పర్సన్ ఈ మాత్రం ఆలోచించలేకుండా ఆత్మహత్య చేసుకోవడం ఏంటో నాకు అర్థం కాలే. ఇప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఏం మారిపోద్ది చెప్పండి? ఇప్పుడు అతని మీద పడ్డ మచ్చ మారిపోద్దా? అతను ఆత్మహత్య చేసుకోవడం వల్ల మారదే, అది అలాగే ఉంటుందిగా. ఇప్పుడు అతను బతికే ఉండి అతను పోరాడి ఫైట్ చేసి అగెయిన్స్ట్గా నిలబడి నేనే తప్పు చేయలేదు, అది అన్ఇంటెన్షనల్, నాకు అసలు సంబంధమే లేదు, ఆ వీడియోలో ఏదైతే ఉన్నో నేను అసలు ఆవిడ చూడలేదు నేను అని చెప్పి ఒక క్లారిటీ ఇస్తే బెటర్గా ఉంటుంది కదా. ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టలేరా? లేదంటే న్యూస్ ఛానల్స్కి ఇవ్వలేదా? న్యూస్ ఛానల్స్ వాళ్ళు రెడీగా ఉంటారు కదా ఇలాంటిది ఏదైనా జరిగిందంటే సోషల్ మీడియాలో. ఇంకా మీడియా వెళ్ళి జస్ట్ అక్కడికి వెళ్ళి మాట్లాడితే అయిపోద్ది.
ఇంతోటి దానికి ఎందుకు ఆత్మహత్యల వరకు వెళ్ళిపోవడం? సో, ఇప్పుడు అతను చనిపోవడం వల్ల ఏమవుతుందంటే, కొంతమందికి ఇంగో తప్పు చేశాడని చెప్పి వీడియోలో కనబడిపోయింది. ఇంకా తప్పు బయట పడిపోయింది, సిగ్గు అయిపోయిందని చెప్పి మొత్తం ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి, కొంతమంది మాట్లాడడానికి ఒక అవకాశం ఇచ్చినట్టు అయిపోయింది అతను. అలా ఎందుకు చేయాలి? అన్నెసెసరీ కదబ్బా! ఇప్పుడు నేననేది అదే. ఇప్పుడు ఒక వ్యక్తి బతికుంటే మనం ఏదైనా ఒక ఫైట్ చేయొచ్చు. అతను చేసింది రైటా? రాంగా? ఆమె చేసింది రైటా? రాంగా? అనే డిబేట్‌కెళ్ళొచ్చు. అతను చనిపోవడం వల్ల ఇంక ఔట్‌రైట్ ఆ వీడియోలో ఏదైతే కనబడుతుందో అది రైట్ అనే ఫీల్‌కి ఎళ్ళిపోతారు. ఎళ్ళిపోవాల్సిన సిట్యుయేషన్ కూడా వస్తది. ఎందుకు? అతను లేడు. అతని తరపున ఎంత ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడినా అతను మాట్లాడితే ఉండే లెక్క వేరు. వాళ్ళు మాట్లాడితే ఉండే లెక్క వేరు. ఫ్యామిలీ మెంబర్స్ ఏముంది? అతను చనిపోయాడు కాబట్టి ఇంక అతని సైడ్ స్టాండ్ తీసుకుంటారు ఫ్యామిలీ మెంబర్స్ అన్నాక. బట్ అలా కాదు. అతను స్టాండ్ తీసుకోవడం వేరు. అతను నిలబడాలి. అతను ఫైట్ చేయాలి అగైనిస్ట్‌గా. ఇది ఏదైతే జరిగిందో ఇక్కడంతా కూడా. హ్మ్. అంతే సింపుల్. మనం అంతకు మించి ఇంకేం చేయలేము. ఇంక చెప్పలేము మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలాంటి విషయాల్లో ఏంటంటే ఏది రైట్, ఏది రాంగ్ అనేది చెప్పాలంటే అసలు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు వ్యక్తులు ఉండాలి. అలా కాకుండా ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఇంకేం చెప్తాం మనమైనా సరే. అంతే కదా! అది మ్యాటర్. సో, దాట్స్ ఇట్ గైస్. ఇంక మీ ఒపీనియన్ ఏంటి ఈ ఇన్సిడెంట్ మీద అనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. బట్ ఇప్పుడు అది కాదు. ఒకటి చెప్పడం మర్చిపోయాను. హైలైట్ ఏంటంటే ఈ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని చాలామంది ఇప్పుడు అక్కడ మెన్ మూవ్‌మెంట్ స్టార్ట్ అయింది. అంటే కొంతమంది పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ బస్సులో వెళ్తున్నప్పుడు జనరల్‌గా క్రౌడెడ్ బస్సుల్లో ఏంటంటే చెప్తున్నాం కదా! ఈ అన్‌ఇంటెన్షనల్ యాక్సిడెంట్ అండ్ టచెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో, ఒక అతనికి ఏంటంటే ముందున్న అమ్మాయి ఎవరో వెనక్కి ఇట్లా అటు ఇటు అయ్యి కొంచెం లైట్‌గా టచ్ అయితే దాన్ని కూడా అతను సెల్ఫీ వీడియో తీసి అప్‌లోడ్ చేస్తున్నాడు. మేము కూడా తీయగలం, మాకు తీయడం వచ్చు, మాకు టచ్ అవుతుంటది, మేము తీస్తుంటాం అని చెప్పి వీడియో తీస్తారు. ఇట్లా చాలామంది వీడియోలు తీస్తున్నారు అక్కడ. సో, ఇది ఒక డిఫరెంట్ జోన్‌లోకి ఎళ్ళిపోయిందక్కడ. సో, దాన్ని ఏదో ఒక కామెడీ మెటీరియల్ లాగా, ఒక మీమ్ మెటీరియల్ లాగా, ఒక ట్రోల్ మెటీరియల్ లాగా చేశారు కొంతమంది. ఒక మనిషి ప్రాణం పోతే ఇక్కడ. సో, అదే చెప్తున్నా ఇంక సొసైటీ ఎటెటెళ్తుందనేది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం అబ్బా లైట్ ఇంక. సో, జస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఏంటో అర్థం చేసుకొని, దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలనేది మనం ఒక క్లారిటీ తెచ్చుకొని ఉంటే సరిపోద్ది ఇంకంతే. సో, దాట్స్ గైస్. దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరి మీద ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ నెక్స్ట్ వీడియో. బై బై.